హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏ స్టార్ అల్గోరిథం. సో ప్రీవియస్ క్లాస్లో మనం అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్స్ అన్నీ కూడా చూసాం. దట్ ఈస్ బిఎఫ్ఎస్, టిఎఫ్ఎస్, డెప్త్ లిమిట్ సెర్చ్, బైడైరెక్షనల్ సెర్చ్. సో ఇలా మొత్తం అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్స్ ఆల్రెడీ చూసాం. అండ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ టెక్నిక్స్లో హ్యూరాస్టిక్ సర్చింగ్ అంటే ఏంటి, అసలు ఇన్ఫార్మ్డ్ సర్చింగ్ అంటే ఏంటి, బేసిక్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూడడం జరిగింది. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ఫాస్ట్గా గెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఫార్మ్డ్ సెర్చ్కి వచ్చేసరికి మనకి కొన్ని అల్గోరిథమ్స్, డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. అందులో ద ఫస్ట్ అల్గోరిథం నేను మీతో డిస్కస్ చేసేది ఏ స్టార్ అల్గోరిథం. సో ఏ స్టార్ అల్గోరిథం ఈజ్ ఇన్ఫార్మ్డ్ సెర్చ్ అల్గోరిథం. సో ఇన్ఫార్మ్డ్, అన్ఇన్ఫార్మ్డ్ అనేది రెండు కూడా మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రాబ్లం. సో అది కనుక మనకి తెలిసి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెళ్తే దాన్ని ఇన్ఫార్మ్డ్ అని చెప్తున్నాం. అన్ఇన్ఫార్మ్డ్కి అనదర్ నేమ్ ఏంటి, బ్లైండ్ సెర్చ్. బ్లైండ్ సెర్చ్కి వచ్చేసరికి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ అల్గోరిథంతో మనం ఏం చేస్తున్నాం, ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో వితౌట్ నోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాబ్లమ్. సో దట్ ఈస్ కాల్డ్ అన్ఇన్ఫార్మ్డ్ సెర్చ్. సో ఇప్పుడు ఇన్ఫార్మ్డ్ సెర్చ్లో ఏ స్టార్ అల్గోరిథంతో మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్లో కానీ ట్రీస్లో కానీ ఎనీ కాంబినేషన్స్లో మనం ఈ అల్గోరిథం యూజ్ చేయొచ్చు. సో అక్కడ మీకు ఇంకొక డౌట్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్లో డైరెక్షన్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్లో డైరెక్షన్స్ ఉండవు. సో బేస్డ్ ఆన్ డయాగ్రామ్ మనకి ఏదైతే అక్కడ క్వశ్చన్లో అల్గోరిథంని సాల్వ్ చేయమని ఇచ్చారో ఆ అల్గోరిథంని బట్టి, క్వశ్చన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ అనేవి మెన్షన్ చేశాను. ఇట్ ఈస్ ఫైండింగ్ అండ్ ద గ్రాఫ్ ట్రావర్సల్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద షార్టెస్ట్ పాత్. సో షార్టెస్ట్ పాత్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఈ ఏ స్టార్ అల్గోరిథం అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టార్ అల్గోరిథంలో మనకి ఇచ్చిన గ్రాఫ్లో ఇనీషియల్ నోడ్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్ నోడ్ నుంచి వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి మూవ్ అవుతూ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పటికి ఫైండ్ అవుట్ చేస్తాం, మనం గోల్ నోడ్ రీచ్ అయ్యేంత వరకు ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే స్టార్టింగ్ ఇనీషియల్ నోడ్ నుంచి మీరు గోల్ నోడ్కి రీచ్ అవ్వడానికి ఏది షార్టెస్ట్ పాత్, ఏది తక్కువ దూరంలో మీరు గోల్ నోడ్కి రీచ్ అవ్వచ్చు అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దానికోసం మనకి ఇక్కడ టూ అప్రోచెస్ని మనం మిక్స్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ డిస్క్రాస్ అల్గోరిథం అండ్ హ్యూరాస్టిక్ అప్రోచెస్. ఈ టూ అప్రోచెస్ని బేస్ చేసుకుంటూ మనకి ఏ స్టార్ అల్గోరిథం అనేది ఉంటుంది. సో దానికి సంబంధించిన అల్గోరిథం స్టెప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో అల్గోరిథం డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్టెప్స్ మీతో మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకున్నాను, మీరు ఇది అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ డైరెక్షనల్ గ్రాఫ్. సో మనకి ఇవన్నీ కూడా నోడ్స్. ఓకే, సో దీన్నే మనం వెర్టిసెస్ అంటాం. ఈ టూ నోడ్స్కి, టూ వెర్టిసెస్కి మధ్యలో ఉన్న ఏదైతే ఇది ఉందో దాన్ని ఎడ్జ్ అంటాం. సో ఈ గ్రాఫ్లో టోటల్ ఆల్ నోడ్స్ అనేవి ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని కాస్ట్లతో, కొన్ని వెయిట్స్తో మనకి ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అల్గోరిథం. సో మనం తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ నోడ్ నుంచి గోల్ నోడ్కి మనం క్యాలిక్యులేషన్ అనేది ఫస్ట్ షార్టెస్ట్ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇప్పుడు మనం స్టార్ట్ నోడ్ ఏ కదా, ఏ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్ఫార్మ్డ్ అల్గోరిథంకి సంబంధించి, దట్ ఈస్ ఏ స్టార్ అల్గోరిథంకి సంబంధించి మనం ఫస్ట్ ఫార్ములా చూద్దాం. ఫార్ములా తెలియకుండా మనం ఏ ప్రాబ్లం చేయలేం. సో దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్. ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే మనం ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అంటే ఇచ్చిన ఏ నోడ్ అయితే ఉందో ఆ నోడ్కి సంబంధించిన వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే జీ ఆఫ్ ఎన్ అనేది ఏంటి, ఫస్ట్ దిస్ ఈజ్ ద యాక్చువల్ కాస్ట్. ఓకే, మీరు ఏ నోడ్ నుంచి ఏ నోడ్కి ట్రావెల్ అవుతున్నారో అక్కడ మనం తీసుకునే యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద జీ ఆఫ్ ఎన్. వాట్ ఈజ్ హెచ్ ఆఫ్ ఎన్, మనం ఒక ఎస్టిమేషన్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనకి టూ కాంబినేషన్స్ చెప్పుకున్నాం, డిస్క్రాస్ అల్గోరిథం అండ్ హ్యూరియాస్టిక్ అప్రోచ్. హ్యూరియాస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వాల్యూని ఎస్టిమేట్ చేస్తాం. సో ఆ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద హెచ్ ఆఫ్ ఎన్. ఎస్టిమేషన్ కాస్ట్
ఫ్రమ్ ఎన్ టు గోల్ నోడ్. సో మీరు ఏ నోడ్ నుంచి ఏ నోడ్కి రీచ్ అవుదాం అనుకుంటున్నారో అక్కడ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఎస్టిమేషన్ కాస్ట్. సో ఇప్పుడు ఇక్కడ మీకు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ జస్ట్ నార్మల్ కాస్ట్స్. ఓకే, ఇక్కడ నేను బ్లూ కలర్లో ఏవైతే మెన్షన్ చేశానో అవి ఎస్టిమేషన్ కాస్ట్. సో ఇప్పుడు ఇక్కడ మనం స్టార్టింగ్ నోడ్ నుంచి తీసుకుందాం. స్టార్టింగ్ నోడ్ ఏంటి? ఏ. సో నేను ఏ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచి మనకి డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏ నుంచి బి ఉంది అండ్ ఏ నుంచి సి ఉంది. సో ఫస్ట్ ఏ నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఫస్ట్గా దట్ ఈస్ 0 ప్లస్ ఇక్కడ ఎస్టిమేషన్ కాస్ట్ ఏం తీసుకున్నాం దట్ ఈస్ 14. సో టోటల్ వాల్యూ ఈజ్ 14 ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఏ. సో ఓకే, నేను ఇక్కడ 14 మెన్షన్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ టు బి ఈజ్ వన్ డైరెక్షన్ అండ్ ఏ టు సి ఈజ్ అనదర్ డైరెక్షన్. ఏ టు సి, ఏ టు బి. సో ఏ టు బికి వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచి బికి ఉన్న వాల్యూ దట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్. సో యాక్చువల్ కాస్ట్ ఇక్కడ ఎంత ఉంది? 4 అండ్ ద ఎస్టిమేషన్ వాల్యూ ఆఫ్ ది బి దట్ ఈస్ 12. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎన్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎన్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తే యాక్చువల్ కాస్ట్ ఈజ్ 4 ప్లస్ ఎస్టిమేషన్ కాస్ట్ ఈజ్ 12 దట్ ఈస్ 16 ఫర్ ది ఏ టు బి డైరెక్షన్. అండ్ ఏ టు సి డైరెక్షన్ వచ్చేసరికి the original cost is 3 plus estimation cost is 11. The total value is 14. In A to B, A to C both direction lo the minimum shortest value is 14. So మనం ఏం చూస్ చేసుకుంటాము అంటే 14 అనేది చూస్ చేసుకుంటాం. సో పాత్ అనేది A to C అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో నేను ఇక్కడ పక్కన మెన్షన్ చేస్తున్నాను AC. సో నెక్స్ట్ C వరకు వచ్చాం. C వరకు వచ్చిన తర్వాత C నుంచి మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? C నుంచి E ఉంది, C నుంచి D ఉంది. ఓకే, సో ఇప్పుడు AC టు E అండ్ AC టు D. ఓకే, సో నెక్స్ట్ అగైన్ మనం ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ నుంచి C, C నుంచి E. సో ఏ నుంచి Cకి వచ్చేసరికి 3, C నుంచి Dకి వచ్చేసరికి 7 అండ్ ద ఎస్టిమేషన్ కాస్ట్ ఈస్ ఓకే. సో ఎస్టిమేషన్ కాస్ట్ ఈకి ఎంత ఉంది? నేను డీకి క్యాలిక్యులేట్ చేస్తున్నాను కదా, సారీ ఈకి క్యాలిక్యులేట్ చేస్తున్నాను కదా. ఒకసారి ఏ నుంచి సికి వచ్చేసరికి 3, సి నుంచి ఈకి వచ్చేసరికి 10 అండ్ ద ఎస్టిమేషన్ వాల్యూ ఈజ్ 4. సో ద టోటల్ వాల్యూ ఈజ్ 10 ప్లస్ 3 13, 13 ప్లస్ 4 17 ఫర్ ది ఏసిఈ. అండ్ నెక్స్ట్ వన్ ఏసిడి. ఏ టు సి 3 ప్లస్ సి టు డి 7 ప్లస్ ద ఎస్టిమేషన్ కాస్ట్ ఈజ్ 6. 16 is the ACD value. So minimum value is 16. So we are choosing A to C, C to D and next adding D. So next ఇప్పుడు D నుంచి మనకున్న డైరెక్షన్స్ D నుంచి ఓన్లీ E ఒక్క ఛాన్సే ఉంది మనకి. సో దట్ ఈజ్ ACD టు E. ఇప్పుడు A నుంచి Cకి 3, C నుంచి Dకి 7, 7 నుంచి Eకి that is 2 and the estimated value of E is 4. So the total value 3 plus 7 10, 10 plus 2 12, 12 plus 4 16 is the only one value. So మనం అదే చూస్ చేసుకోవాలి. and the next I am adding E. సో మీరు ప్యారలల్గా ఒకసారి అదర్ సైడ్ కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే అనే మనం సి సైడ్ వచ్చాం కదా, బి సైడ్ వెళ్తే ఏమవుతుంది అనేది కూడా ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అది మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఏ టు బి, బి టు ఎఫ్, నేను ఎఫ్ వరకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. సో దట్ ఈజ్ 4 ప్లస్ 5, 4 ప్లస్ 12 16, 16 ప్లస్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 11 ఏమవుతుంది 20 అయిపోతుంది అక్కడికి. అండ్ వన్ సైడ్ ఇటు వస్తే కనుక 4 ప్లస్ 12 16, 16 ప్లస్ 4 20. సో ఎలా చూసుకున్నా మనం ఇక్కడికి వచ్చిన పాత్ వాల్యూ కన్నా అక్కడ తీసుకున్న వాల్యూనే మనకి మ్యాక్సిమం అవుతుంది. సో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ అని చెప్పి మనం కన్ఫర్మ్గా చెప్పచ్చు. అండ్ ద నెక్స్ట్ వాల్యూ నేను ఈ యాడ్ చేశాను కదా. సో ఆఫ్టర్ ఈ మనకి ఓన్లీ వన్ డైరెక్షన్ అనేది ఉంది, దట్ ఈస్ ద జీ. సో జీ అనేది మనకి గోల్ నోడ్. సో ACDE టు జీ. సో ఏ నుంచి సి 3 ప్లస్ సి టు డి 7 ప్లస్ డి టు ఈ 2 ప్లస్ ఈ టు జీ 5 ప్లస్ మనకి ఇక్కడ ఎస్టిమేషన్ కాస్ట్ ఏం లేదు. సో దట్ ఈస్ 0. 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 2 12, 12 ప్లస్ 5
17. సో మనం ఇక్కడ గోల్ నోడ్కి రీచ్ అయిపోయాం. సో వన్స్ గోల్ నోడ్కి రీచ్ అయ్యాము అంటే ద ఫైనల్ పాత్ ఈజ్ ACDEG. మీరు ఇలా పక్కన కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఎక్కడైనా మీరు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇది మెన్షన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో దీనికి సంబంధించి యాక్చువల్గా ప్రొసీజర్ ఇది. మనం ఇప్పుడు ఏంటంటే ఒకసారి యాక్చువల్గా అల్గోరిథం స్టెప్స్ అనేవి మనం ఫస్ట్ నోట్ చేసుకున్నాం కదా. సో దానికి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ క్రియేట్ అన్ ఓపెన్ లిస్ట్ టు ట్రాక్ నోట్స్ ఫర్ ఎవాల్యుయేషన్. మనం ఒక లిస్ట్ అనేది స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మనం ఎవాల్యుయేట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ని యాడ్ చేసుకోవడానికి. అండ్ మేక్ ఏ క్లోజ్డ్ లిస్ట్ ఫర్ ద నోట్స్ దట్ హ్యావ్ బీన్ ఎవాల్యుయేటెడ్. సో అలానే ఒక ఫైనల్ లిస్ట్ కూడా మనం ఫామ్ చేసుకోవాలి ఏవైతే ఎవాల్యుయేట్ అయిపోయినాయో. అండ్ యాట్ ద స్టార్ట్ నోట్ టు ఓపెన్ లిస్ట్ మేకింగ్ అండ్ బిగినింగ్ ఆఫ్ యువర్ పాత్. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ని స్టార్టింగ్ నోడ్ నుంచి ఓపెన్ లిస్ట్లోకి మార్కింగ్ చేసుకుంటూ మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అండ్ కంటిన్యూ అంటిల్ ద ఓపెన్ లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ ద గోల్ నోడ్ ఈజ్ రీచ్డ్. అంటే మనకున్న నోడ్స్ అన్నీ అయినా కంప్లీట్ అయిపోవాలి, లేదు ఈ లోపుగా మనం గోల్ నోడ్కైనా రీచ్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఈ స్టెప్స్ అన్నీ కూడా పెర్ఫామ్ చేస్తూ ఉండాలి. సెలెక్ట్ ద నోడ్ విత్ ద లోయెస్ట్ f(x) వాల్యూ. అంటే మనం ఫస్ట్ f(x) క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో A to B క్యాలిక్యులేట్ చేసాం, A to C క్యాలిక్యులేట్ చేసాం. సో f(b) క్యాలిక్యులేట్ చేసాం, f(c) క్యాలిక్యులేట్ చేసాం. రెండిట్లో ఏదైతే లోయెస్ట్ వాల్యూ ఉందో దాన్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండికేటింగ్ ద మోస్ట్ ప్రామిసింగ్ పాత్. సో ఫైనల్గా మనం ఒక షార్టెస్ట్ పాత్కి మూవ్ అవుతున్నాం. ఇట్ ఈస్ మూవ్ ద సెలెక్టెడ్ నోడ్ ఫ్రమ్ ద ఓపెన్ లిస్ట్ టు ద క్లోజ్డ్ లిస్ట్. సో మనం ఏదైతే నోడ్కి మూవ్ అవుతున్నామో ఆ నోడ్కి మనం మూవ్ అవుతూ సెలెక్టెడ్ లిస్ట్ నుంచి క్లోజ్డ్ లిస్ట్లోకి వస్తున్నాం, అంటే ఫైనల్ లిస్ట్లోకి. ఎగ్జామిన్ ద ఈచ్ నైబర్ ఆఫ్ ద సెలెక్టెడ్ నోడ్ టు డిటర్మైన్ ద నెక్స్ట్ స్టెప్. సో దానికి సంబంధించిన అగైన్ నైబర్స్ని మనం ఏం చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకుంటూ f(x) అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. సో అంటిల్ దిస్ ప్రాసెస్ మనం ఓపెన్ లిస్ట్లో ఉన్న ఆల్ నోడ్స్ అయినా కంప్లీట్ అవ్వాలి ఆర్ గోల్ నోడ్ అయినా మనం రీచ్ అవ్వాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు కూడా మనం ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ వెళ్తున్నాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ A* అల్గోరిథం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అల్గోరిథం. మనకి దీనికి సంబంధించిన ఇంకొక పాయింట్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ B⁻D ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరల్గా మనకి ఏంటంటే వెర్టిసెస్ ప్లస్ ఎడ్జెస్ ఆర్డర్ ఆఫ్ V+E తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బ్రెడ్త్ అండ్ డెప్త్ అనేది మనం యూస్ చేస్తాం. సో దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ B⁻D. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ B⁻D. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ A* అల్గోరిథం. నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ.